రసవత్తరంగా కృష్ణా జిల్లా రాజకీయం సీట్లపై సాగుతోంది ఉత్కంఠ. కృష్ణా జిల్లాపై రాజకీయం మరింత రసవత్తరంగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందనేటువంటి ఆందోళన జరుగుతోంది. టీడీపీకి అలాగే జనసేనకి మధ్య ఈ లాలుచీలు కృష్ణా జిల్లాలో అయితే ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయంలో అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతోంది. సో టీడీపీకి సంబంధించినటువంటి విషయంలోనూ రాబోతున్నటువంటి ఈ విషయంలోనూ టీడీపీ జనసేన రాజకీయానికి సంబంధించిన విషయంలో నువ్వా నేనా అనుకుంటూ ఉంది. టీడీపీలో ఏ రకమైన ఆశావహులు ఉన్నారనేది దాదాపు 10 మంది టీడీపీ జనసేన అభ్యర్థులని ఖరారు చేశారు ఇది వరకు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ జనసేన అభ్యర్థులని దాదాపు గత నెలలోనే ఖరారు చేశారు. సో కీలకమైన జిల్లాల్లో చంద్రబాబు మార్క్ అనేది కనిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో సీనియర్స్లో టీడీపీకే ఎక్కువ అయితే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా సమాచారం. సో టీడీపీ జనసేన క్యాండిడేట్స్ లిస్ట్ ని కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి 100కి 100% అయితే ఫిక్స్ చేయగా ఉమ్మడి కృష్ణాలో ఈ వివాదానికైతే చేరుతోంది. ముఖ్యంగా పొత్తుతో అయితే వైరాగ్యమే వాళ్ళ మధ్య వచ్చిందని మరోపక్క జనసేనకి అలాగే టీడీపీకి రాలేదని గొడవలు పెట్టేందుకే చూస్తోంది వైసీపీ. జనసేనకు కానీ ఆ పార్టీకి దన్నుగా ఉన్న సామాజిక వర్గానికి ఎన్టీఆర్ జిల్లాలో స్థానం లేకుండా చేయాలనేదే టీడీపీ ఎత్తుగడ. ఈ విషయం బయటికి పొక్కడంతో జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారట. సీట్ల వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో కాడి పడేయడం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య టికెట్టుపై గందరగోళం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, ఎంకే బేగ్లు తమకే టికెట్ వస్తుందని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. జనసేన సైతం పొత్తులో భాగంగా తమకు సీట్లకు ఇస్తారని ఆ పార్టీ నేత పోతిన మహేష్ హడావిడి చేస్తున్నారు. ఇక్కడ టికెట్ పై స్పష్టత లేకపోవడంతో అసలు అక్కడ అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే